రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హస్తినాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం వివరించారు. ఈ అంశాలపై నిర్వహించే సభలకు ఖర్గేను రావాలని ఆహ్వానం పలికారు. ఇక ఈ నెలలో 2 భారీ బహిరంగ సభలు తలపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణ సభ, సూర్యాపేటలో బీసీ కులగణన బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. సూర్యాపేటలో జరిగే కులగణన విజయోత్సవ సభకు అగ్రనేత రాహుల్ గాంధీ, గజ్వేల్లో జరిగే ఎస్సీ వర్గీకరణ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆహ్వానించబోతున్నట్లు సమాచారం అందుతోంది. కేసీఆర్ సభను తలదన్నేలా బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో
తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన మల్లికార్జున ఖర్గేకు ఏఐసిసి జాతీయ అధ్యక్షులకు వివరించడం జరిగింది. ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కులగణన చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్నే ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో బీసీల లెక్కలు తేల్చాల్సిందని చెప్పి ఇటు గలమెత్తులున్న నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలోనే ఇటు ఇక్కడ ఈ యొక్క కులగణన ముఖ్యంగా సర్వే చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా ముందుకెళ్ళామని చెప్పి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఇటు ఈ యొక్క కులగణన పూర్తి చేయడానికి జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా మల్లికార్జున ఖర్గేకు వివరించడం జరిగింది. మరొకవైపు 30 ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మల్లికార్జున ఖర్గేతో చర్చించడం జరిగింది. మల్లికార్జున ఖర్గేకు వివరించడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండానే ఇటు యొక్క వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇటు ఏ రాష్ట్రం కూడా ముందుకు రాకుండా ఇటు రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామని చెప్పినట్లుగానే సబ్ కమిటీ వేయడం, సబ్ కమిటీ తర్వాత జ్యుడిషియల్ అమెండ్మెంట్ కమిషన్ వేయడం, ఆ తర్వాత నివేదిక ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. 3 గ్రూపులుగా గ్రూప్ 1, 2, 3లుగా విభజించి ఆయా మొత్తం 59 కులాలను కూడా వర్గీకరించిన నేపథ్యంలో ఇటు గ్రూప్ 1లో 1, గ్రూప్ 2లో ఇటు 9%, గ్రూప్ 3లో 5% కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మొత్తం కూడా తీరుతెన్నులను కూడా ఇటు ఏఐసిసి నేతలకు ఇటు వివరించడం జరిగింది. మరొకవైపు ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా 1931లో దేశానికి స్వాతంత్ర్యం రాకముందుకు ఈ కులగణన చేయడం జరిగింది. దాంట్లో బీసీ లెక్కలు ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేదు. ఎస్టీలకు సంబంధించిన లెక్కలు మాత్రం చేస్తూ ఉన్నారు, కానీ బీసీలకు సంబంధించిన లెక్కలు ఇంతవరకు లేదు. కేవలం కాంగ్రెస్ సర్కార్ మాత్రమే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటు బీసీల లెక్కలు తేల్చిందనేటువంటి సంగతిని కూడా నాయకత్వాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొకవైపు ఈ యొక్క సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక భారీ సభను కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో కులగణనకు సంబంధించినటువంటి భారీ సభను ఇటు సూర్యాపేటలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనను కూడా కేంద్ర నాయకత్వం ముందు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లా గజ్వేల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సభను కూడా నిర్వహించాలని చెప్పి ఇటు గతంలో ఇటు కేసీఆర్ నిర్వహించినటువంటి సభ కంటే ధీటుగా పెద్ద ఎత్తున ఈ సభలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరొక వైపు ఇటు పీసీసీ సంబంధించినటువంటి కూర్పు విషయంలో కూడా ఇటు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించినటువంటి ఆయా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీసీసీ కూర్పు కూడా ఉండే విధంగా ఇప్పటికే కేంద్ర నాయకత్వం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మంత్రివర్గ విస్తరణ కానీ లేకపోతే కూర్పుకు సంబంధించినటువంటి అనేక అంశాలు కానీ ఇప్పటికే జాతీయ నాయకత్వం దగ్గరికి ఆయా వర్గాలు కూడా అంటే ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఢిల్లీలో లాబింగ్ అయితే మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే ఆ నేతలు కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, మరొక వైపు ఇటు పీసీసీ కూర్పుకు సంబంధించినటువంటి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా నాయకత్వంతో సంప్రదించిన తర్వాత దీనిపైన స్థానిక సంస్థలకు ముందుగానే ఈ కూర్పు ఉండేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ భర్తీ కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో ఈ అన్ని అంశాలను కూడా ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి, ఉత్తమ్ తదితరులందరూ కూడా ఏఐసిసి నాయకత్వానికి వివరించడం జరిగింది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.